జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. రామజన్మభూమి అయోధ్యలో మందిర నిర్మాణం కళ సాకారమై బాలరాముడు విశేష పూజలు అందుకుంటున్నారు. బాలకరాం దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇతర మతాలకు చెందిన వారు కూడా అయోధ్య రాముడిని దర్శనం చేసుకునేందుకు వస్తున్నారు. వీరిలో ముస్లిం సోదరులు కూడా ఉన్నారు. తాజాగా రాముడి దర్శనం కోసం 350 మంది ముస్లింలు లక్నో నుంచి అయోధ్యకు పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థకు అనుబంధంగా ఉన్న ముస్లిం రాష్ట్రీయ మంచ్ నేతృత్వంలోని బృందం లక్నో నుంచి 6 రోజుల్లో కాలిబాటన అయోధ్యకు చేరుకుంది. రాత్రివేళ ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా 150 కిలోమీటర్ల దూరం పాదయాత్రగా వచ్చి తమ భక్తిని చాటుకుంది. దీనిపై రాష్ట్రీయ మంచ్ మీడియా ఇన్ఛార్జి షాహిద్ సయ్యూద్ మాట్లాడుతూ, ప్రతి 25 కిలోమీటర్లు నడిచిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకున్నామని, రాత్రివేళ నిద్రపోయి మర్నాడు ఉదయం నడక మొదలుపెట్టామని, 6 రోజుల తర్వాత అయోధ్యకు చేరుకున్నామన్నారు. బాలరాముణ్ణి దర్శించుకొని తరించాం. రాముడి దర్శనం హిందూ ముస్లింల మధ్య ఐక్యతను పెంచి దేశ సమగ్రతను కాపాడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇమాం ఏ హిందూ రామ్ ఈ గౌరవప్రదమైన దర్శనాన్ని శాశ్వతమైన ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకంగా తాము భావిస్తున్నామని ఆయన తెలియజేశారు. ఈ చర్య ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వం, సామరస్య సందేశాన్ని అందించిందని పేర్కొన్నారు. ముస్లిం రాష్ట్రీయ మంచ్ కన్వీనర్ రయీస్, ప్రావిన్సుల కోఆర్డినేటర్ షేర్ అలీఖాన్ మాట్లాడుతూ, భగవాన్ శ్రీరాముడు మనందరి పూర్వీకుడు అని అన్నారు. కులం, మతం కన్నా దేశం కోసం ప్రేమ, మానవత్వం ఎక్కువ. ఏ మతం ఇతరులను విమర్శించడం, ఎగతాళి చేయండని లేదంటే అసహించుకోవాలని బోధించదు అనే విషయాన్ని కూడా తెలియజేశారు ఆయన. రామజన్మభూమి అయోధ్యలో మందిర నిర్మాణం కళ సాకారమై బాలరాముడు విశేష పూజలు అందుకుంటున్నారు. బాలకరాం దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇతర మతాలకు చెందిన వారు కూడా అయోధ్య రాముడిని దర్శనం చేసుకునేందుకు వస్తున్నారు. వీరిలో ముస్లిం సోదరులు కూడా ఉన్నారు. తాజాగా రాముడి దర్శనం కోసం 350 మంది ముస్లింలు లక్నో నుంచి అయోధ్యకు పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థకు అనుబంధంగా ఉన్న ముస్లిం రాష్ట్రీయ మంచ్ నేతృత్వంలోని బృందం లక్నో నుంచి 6 రోజుల్లో కాలిబాటన అయోధ్యకు చేరుకుంది. రాత్రివేళ ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా 150 కిలోమీటర్ల దూరం పాదయాత్రగా వచ్చి తమ భక్తిని చాటుకుంది. దీనిపై రాష్ట్రీయ మంచ్ మీడియా ఇన్ఛార్జి షాహిద్ సయ్యూద్ మాట్లాడుతూ, ప్రతి 25 కిలోమీటర్లు నడిచిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకున్నామని, రాత్రివేళ నిద్రపోయి మర్నాడు ఉదయం నడక మొదలుపెట్టామని, 6 రోజుల తర్వాత అయోధ్యకు చేరుకున్నామన్నారు. బాలరాముణ్ణి దర్శించుకొని తరించాం. రాముడి దర్శనం హిందూ ముస్లింల మధ్య ఐక్యతను పెంచి దేశ సమగ్రతను కాపాడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇమాం ఏ హిందూ రామ్ ఈ గౌరవప్రదమైన దర్శనాన్ని శాశ్వతమైన ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకంగా తాము భావిస్తున్నామని ఆయన తెలియజేశారు. ఈ చర్య ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వం, సామరస్య సందేశాన్ని అందించిందని పేర్కొన్నారు. ముస్లిం రాష్ట్రీయ మంచ్ కన్వీనర్ రయీస్, ప్రావిన్సుల కోఆర్డినేటర్ షేర్ అలీఖాన్ మాట్లాడుతూ, భగవాన్ శ్రీరాముడు మనందరి పూర్వీకుడు అని అన్నారు. కులం, మతం కన్నా దేశం కోసం ప్రేమ, మానవత్వం ఎక్కువ. ఏ మతం ఇతరులను విమర్శించడం, ఎగతాళి చేయండని లేదంటే అసహించుకోవాలని బోధించదు అనే విషయాన్ని కూడా తెలియజేశారు ఆయన.